వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఆయన మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు. దొరబాబు పిఠాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారు. ఇక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై వంగ గీతను వైసీపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో తనకు కాదని వంగ గీతకు టికెట్ ఇవ్వడం, వంగ గీత పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడాలని ఆయన భావించారు. కానీ జగన్ ఆయనను బుజ్జగించారు. దీంతో ఎన్నికల్లో దొరబాబు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. నేను జగన్ గారు ఏం చేస్తాను దాని బట్టి మిగతా గురించి నేను మాట్లాడుతున్నదంటే మీ అందరికీ తెలిసింది. నేను మాట్లాడేంత కూటమి నేతలతో ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. అయితే మా నాయకులు అభిష్టం మేరకు నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాం. నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే భారీ షాక్ తగలడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మీరు చెప్పినట్లుగా కాకినాడ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆయన ఒకసారి బీజేపీ నుంచి, రెండోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు, అంటే 2024 ఎన్నికలకు ముందే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన అల్లుడు ఇప్పటికే జనసేనలో కీలకంగా ఉన్నారు. ఆయన అల్లుడు బెంగళూరులో పారిశ్రామికవేత్త. ఆయన ద్వారా జనసేనలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయనను జగన్మోహన్ రెడ్డి పిలిపించి బొద్దుగించడంతో ఎన్నికల ప్రచారంలో అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. ఆయన పార్టీలో పెద్దగా పాల్గొనలేదు. ఈ రోజు ఆయన మీడియా సమావేశం పెట్టి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను, వైసీపీలో అధినేత జగన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు, కానీ స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయి, వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయి, అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు. వాస్తవాలు పరిశీలిస్తే దొరబాబు నిబద్ధత గల నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఇటు జనసేన లేదంటే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూటమి ఉంది. ఒకవేళ జనసేన నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయి, ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకు పెద్దగా ప్రాధాన్యత లేని నేపథ్యంలో బీజేపీలో చేరవచ్చిన ప్రచారం కూడా జరుగుతుంది. 2 రోజుల్లోనే తన అనుచరులతో సమావేశం అవుతానని చెప్పారు. దొరబాబు రాజీనామా చేస్తున్నప్పుడు ఆయనతో పాటు వైసీపీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పంచాయతీ సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు కూడా ఆయనతో పాటు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారు. అందరితో కలిపి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సామూహిక రాజీనామాలు వారితో చేయించి వారితో కలిపి పార్టీకి ఏదో పార్టీలో చేరాలని ప్రతిపాదన్నారు. ఇటు బీజేపీ లేదంటే జనసేనలో చేరతారు. అయితే దొరబాబు రాజీనామా నాంది మాత్రమే. ఎందుకంటే కాకినాడ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అదేవిధంగా దాడిశెట్టి రాజా, చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే కాకినాడ ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించారో వారెవరూ బయటికి రావట్లేదు. ఈ నేపథ్యంలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. దొరబాబు పార్టీలో చేరిన తర్వాత మరో 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు కనపడుతున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ.